హలో ఫ్రెండ్స్, మోకిల మరియు శంకరపల్లికి అత్యంత సమీపంలో ఉన్న మెహతాబ్ ఖాన్ గూడెం సర్కిల్ నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్ లో ఉన్న ఎల్లకొండలో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ గా డెవలప్ చేసిన ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అర్బన్ శాంటో బై శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ అండ్ ఐడిఐ ప్రాపర్టీస్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం సుమారుగా 9 acres లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 110. ఈ ప్లాట్స్ సైజెస్ 154 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో 2000 స్క్వేర్ యార్డ్ సైజ్ లో కమర్షియల్ ప్లాట్ అందుబాటులో ఉంది. ఈ కమర్షియల్ ప్లాట్ కి ప్రపోజ్డ్ 100 feet వైడ్ వికారాబాద్ ముంబై రోడ్ ఎంట్రన్స్ ఉంటుంది. అలానే ఈ కమర్షియల్ ల్యాండ్ సైట్ లో కార్నర్ ప్లాట్ అవటం వల్ల 40 feet వైడ్ మెయిన్ రోడ్ మరియు 33 feet వైడ్ ఇంటర్నల్ రోడ్స్ తో పాటు రైట్ సైడ్ లో కూడా 33 feet వైడ్ రోడ్డుతో ఈ కమర్షియల్ ప్లాట్ కి యాక్సెస్ ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మించి 24/7 సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 40 feet, ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉన్నాయి. ఈ రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ లో గ్రీనరీని డెవలప్ చేశారు. అలానే ఈ మెయిన్ రోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఒక బ్యూటిఫుల్ పార్క్ ని డెవలప్ చేశారు. ఈ పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, సిట్టింగ్ ఏరియాస్, మల్టీపర్పస్ కోర్ట్ లాంటి ఎమ్యూనిటీస్ ని అభివృద్ధి చేశారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో కూడా ఒక పార్క్ ని డెవలప్ చేస్తున్నారు. ఈ పార్క్ లో వాటర్ ట్యాంక్ ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంది. అలానే ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 18,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఈ చుట్టుపక్కల ఏ ప్రాజెక్ట్ తో కంపేర్ చేసినా ఇదే లోయెస్ట్ ప్రైస్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇటుపక్క మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ముంబై హైవే. ఈ ముంబై హైవే మీద ఇది పటాన్చెరు, ఇది కంది, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్. అలానే ఇటుపక్క వైట్ కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగ్ దగ్గర నుంచి నియోపాలిస్, మోకిలా, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం మీద గుండా మోమిన్పేట వెళ్లే దారి. ఇటుపక్క ఉన్న ఏరియాస్ చేవెళ్ల, నవాపేట్ మరియు వికారాబాద్. మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ సంగారెడ్డి నుంచి వికారాబాద్ కు వెళ్లే ప్రపోజ్డ్ 100 feet రోడ్ లో మెహతాబ్ ఖాన్ గూడెం దాటగానే ఉన్న ఎల్లకొండలో సాయిబాబా దేవాలయానికి పక్కనే ఈ లొకేషన్ లో ఉంది. ఈ ఎల్లకొండ ఏరియా మొత్తం న్యూ హెచ్ఎండిఏ రీజియన్ లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి లేఅవుట్ అయినా కూడా ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో కనెక్టివిటీ పరంగా చూసినా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ మెహతాబ్ ఖాన్ గూడెం ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా సంగారెడ్డికి, ముంబై హైవేకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలానే వికారాబాద్ దగ్గర నుంచి నవాపేట మీద గుండా ఇలా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా శంకరపల్లి నుంచి ఇలా వచ్చి కందికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఏరియాస్ లో లైఫ్ స్టైల్ విల్లాస్ అన్ని వస్తున్నాయి. లైక్ ఐరా వాళ్ళది, కొనాక్ హోమ్స్, ఫీనిక్స్ వాళ్ళ కమ్యూనిటీస్ ఇలా. అందువల్ల ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ తొందరగా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న రోడ్డు వైడనింగ్ కి సంబంధించి రీసెంట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కోకాపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర నుంచి శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం, మోమిన్పేట మీద గుండా మార్పల్లి, అక్కడి నుంచి బుద్దేరా దాకా ఈ రోడ్డు మొత్తం వైండింగ్ కోసం ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. అలానే తాండూరు దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా సదాశివపేట వెళ్లే రోడ్డుకి, వికారాబాద్ నుంచి మోమిన్పేట వెళ్లే రోడ్డుకు కూడా ఫండ్స్ మంజూరయ్యాయి. అలానే ఈ వికారాబాద్ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డును కూడా 100 feet రోడ్ లాగా వైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లేఅవుట్ పర్మిషన్ కాపీ. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఎగ్జిస్టింగ్ 100 feet రోడ్ అని ఉంటుంది. ఈ రోడ్డు వైడనింగ్ కోసం మన లేఅవుట్ కి ముందు అవసరమైన స్థలాన్ని కూడా వదిలేసి మనం లేఅవుట్ ని నిర్మించాము. ఫ్యూచర్ లో ఈ రోడ్డు మొత్తం డెఫినెట్ గా 100 feet వైడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో ఇక్కడ మొబిలిటీ వ్యాలీ రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ప్రస్తుతానికి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఇది మొత్తం 1200 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ
సిటీ సిమ్యులేషన్ ట్రాక్ మరియు అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.